పరమ దేశద్రోహి నక్సలైట్ గాయకుడు గద్దర్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరాడు. కేంద్రం ఇవ్వలేదనుకోండి, ఎంతోమంది జాతీయవాదుల్ని, దేశభక్తుల్ని అమానుషంగా తెగనరికినటువంటి, చంపినటువంటి, ఎంతోమంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి, ఎన్నో అరాచకాలు చేసినటువంటి, దోపిడీలు చేసినటువంటి, మారణకాండ చేసినటువంటి నరహంతక నక్సలిజాన్ని, నక్సలైట్లని ప్రేరేపిస్తూ దిక్కుమాలిన పాటలు పాడినటువంటి గద్దర్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని ఎలా అడగాలనిపించింది? రేవంత్ రెడ్డికి సిగ్గు లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి మంత్రులుగా బాధ్యత నిర్వహించిన వాళ్ళని, కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నాయకుల్ని కూడా, అంటే సొంత పార్టీ, తను ఏ పార్టీ ఆధారంగా ముఖ్యమంత్రి అయ్యాడో ఆ పార్టీలో గొప్ప గొప్ప నాయకుల్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి నక్సలైట్లని ప్రోత్సహించేటువంటి నక్సలైట్ గాయకుడు, దేశద్రోహ గాయకుడు గద్దర్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని ఎలా అడగాలనిపించింది రేవంత్ రెడ్డికి? సిగ్గు లేదా? రేవంత్ రెడ్డి అలా అడగడం దేశద్రోహం, సమాజ ద్రోహం అవుతుంది.